ఇట్లా ఉండాలి, ఆకు ఇట్లా ఉండాలి. ఈ కలర్ ఈ మచ్చ రావాలి. ఈ మచ్చ వస్తే అయినట్ట. ఈ మచ్చ వస్తే అయినట్టు. ఈ మచ్చ వస్తే మనకు ఆకు అయినట్టు. ఈ మచ్చ రావాలి. ఈ పండు మచ్చ వచ్చిందంటే తెంపేస్తూనే ఉండాలి. మళ్ళీ దీంట్లో ఒక కోతులు తినేయి ఇట్లా పెరిగితే దిగుబడి వస్తుంది. హలో మామ, ఈరోజు నేనైతే మా విలేజ్కి అయితే వచ్చేసిన. సో విలేజ్లో ఉన్న మా పొలం దగ్గరికి అయితే వచ్చేసిన. సో మా పొలం చుట్టుపక్కల కానీ సో మేమేం పంటలు వేసాం అనేది కూడా మొత్తం చూపించబోతున్నా. చూసి ఎంజాయ్ చేసేయండి. సో అంతకంటే ముందు మన ఛానల్ అయితే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని అయితే చూడండి మామ. ఎందుకంటే మీరు చేసే ఒక్క సబ్స్క్రైబే నాకు సపోర్ట్ అనమాట అది. సో మీ సపోర్ట్ ఉంటే మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చేస్తూ ఉంటా. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదంతా మా పొలం అన్నమాట. ఇది వరి. సో వరి వేసాం. నెక్స్ట్ వచ్చేసి అయితే మిర్చి అనమాట. ఇది సంథింగ్ ఏదో రోగం వచ్చిందంట ఈ మిర్చికి. ఇక్కడ మన ముందు చూసుకోవచ్చు టొబాకో తోట అయితే ఉందన్నమాట. సో పొగాకు అనమాట ఇదంతా. సో మన సిగరెట్స్ అంతా మ్యానుఫ్యాక్చర్ అయ్యేది మొత్తం కూడా దీంతోనే అని అందరికి కూడా తెలిసే ఉంటుంది చాలామందికి. సో తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నా ఇదైతే. సో ఇదైతే టొబాకో అనమాట. సో టొబాకో చెట్లు కానీ టొబాకో పూలు కానీ అయితే ఇలా ఉంటాయి. సో చాలామందికి అయితే తెలీదు టొబాకో చెట్టు కూడా ఇలా ఉంటుందా అని చెప్పి. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. సో చూసేయండి. టొబాకో ఫ్లవర్స్ అయితే చూసుకోవచ్చు ఇలా ఉంటాయి. ఇది చాలామంది పండిస్తున్నారు. దీంట్లో లాభాలు నష్టాలు ఎంత ఉంటాయో ఒకసారి మా బాబాయ్ వస్తే దగ్గరుండి కనుక్కుందామంటే ఇంకా రాలేదు. నేనే వచ్చిన ఎర్లీ మార్నింగ్. బాబాయ్, ఈ తోట నీదే కదా? తోట నాదే. ఇప్పుడు ఈ తోట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ ప్రాసెస్ ఏంది? ఇది గవర్నమెంట్ అండర్లో ఉంటుందా లేకపోతే ఇది ఎట్లా దాన్ని పెంచడం కానీ స్టార్టింగ్ నుంచి దీనికి ఎన్ని మంత్స్ పడుతుంది, దీంట్లో లాభాలు ఎంత నష్టాలు ఎంత స్టార్టింగ్ నుంచి చెప్పాయి ఇంకా మా వాళ్ళకి. 4 నెలలు ఇప్పుడు పెట్టి నేను దసరా ముందు పెట్టిన. దసరా ముందు పెట్టి చిన్నగా ఇప్పటికి 4 నెలలకు వస్తుంది. 4 నెలలు అంటే ఇప్పుడు మొన్న స్టార్ట్ చేసిన తెంపుడు. ఫస్ట్ ఒక మందు పోయాలి, పోసిన. మళ్ళీ తర్వాత అమూన్య బస్తాలు 2 పోసిన. నేను పెట్టేసి ఎకరం పెట్టిన. 5 మందు 2 సార్లు కొట్టిన. 5 మంది 2 సార్లు కొట్టినా కానీ ఈసారి దిగుబడి బాగాలేదు. అంత పలసగా అయింది చేను. పురుగు కొడుతుంది బాగా. ఆకు చిన్నగా అయింది, పెద్ద మంచి సీడ్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇది మొత్తం పంట మొత్తం మన చేతులకు రావడానికి ఎన్ని నెలలు పడుతుంది బాబాయ్? 6 నెలలు పడుతుంది బాబాయ్. 6 నెలలు. ఒకసారి దీన్ని చూపి దీనికి మనకి ఎంతవరకు ఆకు ఏ స్టేజ్కి వచ్చినాక తెంపుతారు? ఇగో ఇట్లా ఉండాలి, ఆకు ఇట్లా ఉండాలి. ఈ కలర్ ఈ మచ్చ రావాలి. ఈ మచ్చ వస్తే అయినట్ట. ఈ మచ్చ వస్తే అయినట్టు. ఈ మచ్చ వస్తే మనకు ఆకు అయినట్టు. ఈ మచ్చ రావాలి. ఈ పండు మచ్చ వచ్చిందంటే తెంపేస్తూనే ఉండాలి. తెంపేసి ఎక్కడ పెడతారు? దీన్ని తెంపి కొండపోయి కుచ్చాలి దారణాలు. ఓకే. దారాలకు గుచ్చి మళ్ళా కట్టాలి దండాలకు. ఓకే. మరి అది మళ్ళీ అది ఎండటానికి ఎన్ని రోజులు పడుతుంది? అది ఎండటానికి మినిమం 20-25 రోజులు పడుతుంది. ఓకే. ఇంకా ఈ హైట్ తోని సంబంధం లేదు. హైట్ ఉంటారు, హైట్ పెడితేనే ఆకు వస్తుంది. ఓకే. హైట్ ఎంత ఉంటే అంత పెద్దగా ఆకు కూడా బాగుంటుంది. ఆకు కూడా బాగుంటుంది. దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది బాబు మరి? మినిమం ఇప్పటికే 20,000 చిల్లర వచ్చింది. 20,000 ఎకరానికి? ఒక ఎకరానికి. ఒక ఎకరానికి 20,000 చిల్లర వచ్చింది. ఓకే. మరి దీంట్లో మనకి లాభాలు ఎంత ఉంటాయి బాబాయ్? ఇక ఆడ రేటుని బట్టి గవర్నమెంట్ వాడు రేటు పెంచితే మనకు రేటు పలుకుతుంది. పోయినసారి 14,000 15,000 ఉండే. ఓకే. అంటే ఎట్లా కిలో లెక్కన? కింటా లెక్క. కింటా. ఓకే. ఈసారి మరి రేటు ఇంకా పలకలే. సంక్రాంతి పండుగ వెళ్ళినాక పెడతా అన్నాడు. ఈ నెల 25-26కు ఓపెన్ చేస్తాం. ఓకే. మరి దీనికి వాటర్ ఎట్లా ఉండాలి? వాటర్ వారానికి ఒకసారి కట్టాలి. దీంట్లో వాటర్ వారానికి ఒకసారి. మళ్ళీ మడికట్టు జాగాలో పెరగదు ఇది. ఓకే. మడికట్టు జాగాకు పెరగదు అసలే. ఏమైనా చిలకలనే నీళ్లు ఉండొద్దు. ఇట్లా కడుతూనే ఉండాలి, అట్లా వెళ్ళిపోవాలి నీళ్ళు. ఓకే. నీళ్ళు అట్లా అంటే ఎక్కువసేపు ఉండొద్దు. ఎమ్మటే
కడతంగానే వెళ్ళిపోతూనే ఉండాలి, ఆరిపోయినట్టు ఉండాలి. ఆ. మ్మ్. ఈ విధంగా తెంపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తెంపేసిన ఆకు మొత్తం, అదే అదే ఇక్కడ ఇటు తెంపిన ఆకు కింద నుంచి కొన్ని లేవు, నేను వచ్చిపోయినా ఏమనుకున్నా. తెంపేసిన ఇది ఓకే, తెంపినావు. తెంపి ఇక్కడ తీసుకుపోయి కూర్చుడే. ఓకే, ఇట్లా ఇవన్నీ గుర్చేస్తే ఇప్పుడు కూలి రోజుకు మనిషికి ఒక మనిషి 300. కూలికి ఒక మనిషి 4 మనుషులు తెంపారు నేను. 4 మనుషులు కూలి. ఎకరానికి వచ్చేసి పెట్టుబడి 50,000 చిల్లర వస్తుంది. కూలి అయితే ఎక్కువ, అంటే ఒక ఎకరానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయే వరకు కూలి అయితే బాగా. అదే అదే కూళ్ళకి మందులకి. మందులు అంటే 5 మందులు ఏం లేవులే కానీ పిండి ఎరువులు ఎక్కువ ఉంటాయి. ఓకే, లిక్విడ్ వాడడం. లిక్విడ్ వాడడం ఒకటేసారి లిక్విడ్ వాడడం. ఎరువు మందులు బాగుండాలి. ఇంకా మరి దీంట్లో మనకి లాభాలు నష్టాలు లేని పంట అని చాలా మంది అంటుంటారు కదా బాబాయ్. మరి ఇది నష్టం ఎందుకు, నష్టం దీనికి కూడా ఉంటది. కాలం తీరు ఒకవేళ రాళ్ళు గిట్ట పడ్డాయి అంటే అంత ఆగమే ఇది. మరి ఇది మనది రాళ్ళ పొలం కదా, దీంట్లో మంచిగా పండుతుందా? ఇది ఇప్పుడు ఈ శిలక వరకు పండుతుంది, ఆ శిలక వరకు వేస్ట్ రాదు. అట్లేదు, ఇంకా చిన్నగా ఉన్నాయి అటు సైడ్. అందుకే అది ఖరాబ్. దీనికి కండగల్ల భూమి కావాలి, దుబ్బ మంచిగా ఉండాలి. దుబ్బ ఉంటే ఇట్లా మంచిగా కండ ఎట్టు అంటే ఇట్లా పెరుగుతుంది చెట్టు. ఓకే, ఇట్లా పెరగాలి. ఇట్లా పెరిగితే దిగుబడి వస్తుంది. ఇట్లా పెడితే మనకి ఇంత దొడ్డుగా ఉంది, ఇది భలే ఉంది. ఇట్లా అంతా కావాలి, ఇట్లా అంతా ఒక్క తిరుగుంటే బాగుంటుంది. సీడు వేరు వేరు ఇచ్చిర్రు. అంటే సీడ్ దీంట్లో కూడా డిఫరెంట్ సీడ్స్ ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద కాపాడుతున్నాయి చూసిన, అవంతా ఒక సీడా? అది వేరే సీడ్, అది వేరే డిఫరెంట్, దాంట్లో హైబ్రిడ్ సీడ్. ఇది మామూలు ఇది కల్తీ. అంటే మరి గవర్నమెంట్ దాంట్లో ఇచ్చేదాంట్లోనే కల్తీనా? ఇక అది అందరు ఏరిపోయారుగా, వస్తారు కదా, దాంట్లో మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయి ఇట్లా అవుతాయి. ఇక మరి అట్లా అయితే ఇక మంచిది వచ్చిన వాడికి ఎక్కువ వస్తుంది అంటావా? మంచి దిగుబడి వస్తే ఎకరానికి 12-13 క్వింటాలు వెళ్తే లాభం వస్తుంది. లాభం వస్తుంది. ఒక ఎకరానికి 8 క్వింటాలు 9 క్వింటాలు వస్తే లాభం వేస్ట్. అది చేసి వేస్ట్. మళ్ళీ దీంట్లో ఒక కోతులు తినాయి, దీంట్లో కోతులు తినాయి, బర్రెలు తినాయి, ఎడ్లు తినాయి. ఆవులు కూడా తినవు కదా? ఇది తినాయి, గేదె గొర్రెలు కూడా తినాయి. ఇట్లా అంటే మనకి ఒక వర్షాలు పడి గట్టిగా కొట్టుకపోయి ఒక గాలి వాన రాకుండా ఉంటే, వాన వచ్చిన కానీ గాలి బాగా వచ్చిందంటే ఇరిగిపోయి అదొక్కడే తప్ప ఇంకా వేరే ఏ జంతువు వల్ల కానీ దేనికైనా నష్టం చేయదు. ఇక్కడ ఇవన్నిటికి తెంపినావు కదా, ఇక్కడ తెంపి ఆల్రెడీ ఇక్కడ కింద ఉన్న వాటికి అయితే తెంపేసిన మొత్తం. ఇక్కడ నుంచి కనబడుతుంది ఎక్కడెక్కడ తెంపినావు అనేది. అంటే ఇప్పుడు ఈ పంట మొత్తానికి ఎంత టైం పడుతుంది అన్న? మొత్తం 5 నెలలు పడుతుంది. 5 నెలలు, 5 months లో మనకి చేతికి వచ్చేస్తుంది. ఎలాంటి వాహనాలు అయిపోతుంది. ఓకే, ఆకు పండుతా ఉంటే తెంపేస్తూనే ఉండాలి. మరి ఇట్లా ఎండిపోతున్నాయి కదా బాబు ఇక్కడ కింద చూస్తే? అన్ని ఎండి తెంపాలి కానీ మాకు పని తీరికలేక తెంపలే. ఓకే, అంటే దాని స్టేజ్ దాటిపోతుంది. అది పండగానే ఇది తెంపేస్తూనే ఉండాలి అన్నట్టు. తెంపకపోయినా అనుకో వారం రోజులలో కులిపోద్ది. అది ఇక కులిపోయి ఖరాబ్ అవుతుంది, పని చేయదు. చెట్టు మొదల కొంత కులిపోయింది చూసినా, అది ఖరాబ్ అయినట్టు. ఓకే, అంటే మనకు టైం ఇవ్వాలి. మరి టైం ఇవ్వక అంత ఖరాబ్ అయింది అన్నట్టు. ఇది పొగాకు పంట విధానం అయితే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. సో గాయ్స్, ఇది అన్నమాట మన పొగాకు గురించి అయితే మా బాబాయ్ అయితే క్లియర్గా చెప్పేశాడు. సో తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. పొగాకు సిటీలో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందో కూడా తెలీదు. సో చూసారు కదా గైస్ మా బాబాయ్ మాటల్లో వీడియో అయితే. సో చాలా మందికి ఈ పొగాకు గురించి తెలియదు. సో తెలియని వాళ్ళు అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నా. సో దీని గురించి నాకు కూడా ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. అందుకనే మా బాబాయ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లాగేసా. సో బాబాయ్ని అయితే మొత్తం అడిగితే క్లియర్గా చెప్పిండు కదా, మనకు ఆకు ఏ స్టేజ్లో ఉంటే ఎట్లుంటుంది, దానికి రేట్ ఎంత, ఏం కథ అనేది మొత్తం కూడా చెప్పిండు. సో ఈ వీడియో చాలా మందికి అయితే యూస్ఫుల్ అని అనుకుంటున్నా. పొగాకు వేయాలనుకున్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా వాళ్ళ ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఒక అవగాహన వచ్చుంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు ఖచ్చితంగా. సో ఇంకా
వీలైనంత వరకు అయితే చాలా మందికి అయితే ఈ వీడియో గురించి అయితే అర్థమయ్యే ఉంటుంది. సో పొగాకు గురించి సో మీకు అర్థమైన సో ఒకవేళ పొగాకు వేయాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకైతే తెలుసుకుంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు పొగాకు వేయాలా వద్దా అనేది అయితే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.